మరో 1 వీక్‌లో హనీ ఇంటికొచ్చేస్తుంది. అందుకని నేను ఇల్లంతా కొత్తగా మార్చేస్తున్నాను. ఇదంతా వీడియో తీసి ఇప్పుడే హనీకి పెడతాను అని అక్కడ జరుగుతున్నదంతా వీడియో తీసి హీరోయిన్‌కి సెండ్ చేసి ఆమెకి హీరో కాల్ చేస్తారు. ఆమె ఫోన్ వాళ్ళ పేరెంట్స్ బెడ్‌రూమ్‌లో ఉండడం వల్ల రింగ్ సౌండ్ హీరోకి వినిపిస్తుంది. దాంతో హనీ ఫోన్ ఇక్కడెందుకుంది అని అడుగుతారు. వాళ్ళు జవాబేం చెప్పరు. దాంతో ఆయన వాళ్ళ బెడ్‌రూమ్‌లోకి వెళ్తారు. ఇంతలో హీరో వాళ్ళ మదర్, "అయ్యో! ఎంత పని చేశారండి? ఫోన్ మ్యూట్లో పెట్టాలని మీకు తెలీదా?" అని అంటుంది. "తొందరలో మర్చిపోయానే" అని హీరో వాళ్ళ ఫాదర్ అంటారు. హీరో ఏమో రూమ్లోకి వెళ్ళి డ్రాలో ఉన్నటువంటి ఫోన్ తీసి వాళ్ళని క్వశ్చన్ చేయగా, "నేనేం చెప్పను బాబు, మేము వచ్చేసరికి ఆ అమ్మాయి ఇంట్లో లేదు. ఆ డాక్యుమెంట్స్తో పాటు ఆ ఫోన్ని ఆ టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయింది" అనగానే "డాక్యుమెంట్సా" అని డ్రాలో ఉన్న డాక్యుమెంట్స్ని చూసి, అంటే తను డైవర్స్ ఇవ్వడానికి సిద్ధమయ్యి ఇక్కడ నుండి వెళ్ళిపోయిందనమాట అని హీరో అంటుండగా, అప్పుడు హీరో మదర్ 3 ఏళ్లుగా కన్సీవ్ అవ్వలేకపోతుంది. అలాంటి అమ్మాయి నీకు డైవర్స్ ఇవ్వడమే మంచిది. నీకు ఎంచక్కా మన షాంగ్షుయి ఉంది కదా, ఆవిడ్ని పెళ్లి చేసుకో, నీకు మంచిగా పిల్లల్ని కనిస్తుంది అని అంటుంటే, ఇక చాలే ఆపండి, అసలు ఇన్ని రోజులు హనీలాగా నాకు మెసేజ్లు చేసింది మీరనమాట అని అంటుండగా, హీరోయిన్ ఫోన్కి ఆ అమ్మాయి "నువ్వు డైవర్స్ ఇవ్వడమే కరెక్ట్. నిన్ను ఆయన ఎంత ప్రేమించినప్పటికీ నా బిడ్డకి తండ్రిగా ఆయనే ఉంటారు. కాబట్టి నువ్వు నన్ను ఎప్పటికీ ఓడించలేవు" అని ఆమె మెసేజ్ చేసి ఉంటుంది. దాంతో హీరో, అయితే ఇదంతా ఈ అమ్మాయి పని అనమాట అని అంటుండగా, హీరో వాళ్ళ మదర్, హనీని రెచ్చగొట్టేలాగా చేసిన ప్రతి మెసేజ్ని డిలీట్ చేశాను కదే, ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ మెసేజ్లు పెడతావు, నువ్వే నీ చావుని వెతుక్కుంటున్నావు కదే బాబు అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. హీరో ఆ అమ్మాయికి కాల్ చేసి ఎక్కడున్నావని అడగ్గా, "మీరేంటి 4 రోజుల నుండి మన ఇంటి పక్కే రాలేదు, మన బేబీ మిమ్మల్ని చాలా మిస్ అవుతుంది, మీరు త్వరగా వచ్చేయండి అని అంటుంది. దాంతో హీరో అక్కడి నుండి బయలుదేరుతారు. ఆ టైంలో హీరో వాళ్ళ మదర్, "ఆ అమ్మాయి మన ఇంటి బిడ్డకి తల్లి కావాలనుకుంటుంది, ఏదో చిన్న పొరపాటు చేసింది, నువ్వు మనసులో ఏం పెట్టుకోకు, ఆ అమ్మాయిని ఏమీ చేయకు" అని బతిమాలుకోగా అతను ఆవిడ్ని బలంగా నెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంతలో కాఫీ షాప్లో ఉన్న అమ్మాయి హీరోయిన్ని అక్కడ చూస్తుంది. "అరే హనీ ఏంటి ఇక్కడుందే, ఇదే చోటికి యుచాన్ కూడా వస్తున్నారు, మనం ఇప్పుడు ఏదైనా క్రియేట్ చేయాలి" అని థింక్ చేస్తూ ఉంటుంది. ఆ టైంలో హీరోయిన్ ఒక లాయర్తో డైవర్స్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. అతను ఎవిడెన్స్ ఏమీ లేకపోవడం వల్ల డైవర్స్ రావడం చాలా కష్టం అని అంటుంటారు. ఆ టైంలో హీరోయిన్ తన ఫోన్లో కొన్ని వీడియోస్ని అతనికి చూపిస్తుంది. ఆ వీడియోలో హీరో షాంగ్షుయితో చాలా క్లోజ్గా ఉండే విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ తన మనసులో, ఎప్పుడూ నేను నీ భర్తకు సంబంధించి వీడియోస్ తీసిన ప్రతిసారి నీ హృదయం ఎన్ని రకాలుగా ముక్కలై ఉంటుందో అని బాధపడుతూ ఉంటుంది. ఆ టైంలో అమ్మాయి అక్కడికి వచ్చి, "నువ్వు నిజంగానే యుచాన్కి డైవర్స్ ఇస్తున్నావా? మంచి చాయిస్ ఎంచుకున్నావు. అతను నిన్ననే నాతో అన్నాడు, గత 10 ఏళ్లుగా నీతో చాలా విసిగిపోయారని. నువ్వు ఇప్పుడు విడాకులు ఇచ్చేస్తే వెంటనే నన్ను పెళ్లి చేసుకుంటారు.